ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. దేవాది దేవుని దీవెనలండి. దేవుడు మనలను మరి యొక్క నూతన వారంలో ప్రవేశపెట్టున్నారు. మనకి ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహములతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అను. దేవునికి స్తోత్రం. మనము మరి అంత దినాల్లో మరి ఉన్నాము. మనము ఏ నిమిషంలో ప్రభు రాకడ వస్తుందో కూడా తెలియని విషయంలో ఉన్నాము. కాబట్టి మనం చేసే ప్రతి క్రియను కూడా మనము జాగ్రత్తగా మనము ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి మన విశ్వాసంలో మనము ప్రభు యొక్క మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఏ నిమిషంలో వస్తుందో మనకు తెలీదు. మనము ఈ దేహంలో ఉన్నప్పుడే మనకి ఇవ్వబడిన సమయాన్ని దేవుని కొరకు వాడుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని యొక్క మాటలను వింటూ మరి ఆయన మనకు నిర్ణయించినటువంటి ఆ నిత్య జీవానికి సిద్ధం కావాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నారు. మనలను తన రూపంలోకి చేసుకున్నది ఎందుకంటే తనతో మరి సమానంగా కలిసి ఆయనతో జీవించాలనేది ఆయన యొక్క గొప్ప ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము? ఆయన పోలికలో ఉన్నామా, లేకపోతే మనకు పోలికను మరి మారిపోయి మనము వికృత రూపం మనం ధరించుకున్నామా అన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది. ఇక్కడ మత్తయి సువార్త 12:42 ప్రభు చెప్తున్నారు, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ప్రభు చెప్తున్నారు మరి విమర్శ సమయమున అంటే న్యాయపీఠం మీదకి మనం ఆయన సన్నిధికి వెళ్ళే సమయంలో ఈ దక్షిణ దేశపు రాణి అయినటువంటి షేబా దేశపు రాణి మరి మనుషుల మీద నేరస్థాపన చేస్తుందంటే ఏంటంటే, నేను అన్ని రాళ్ళని, నేను దేవుణ్ణి ఎరగని దాన్ని, కానీ మీ దేవుని గురించి విని నేను మరి ఈ భూమి అంతాల నుండి చాలా దూరం మాది, కానీ అక్కడ నుండి ఆయన జ్ఞానం వింటాకు వచ్చాను. ఒక ఆడదాన్ని కదా, మనం చాలా విషయాల్లో మేము ఆడాలమండి, అయ్యో మేము బలహీనలమండి, మేము అది చేయలేము ఇది చేయలేము అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని వాక్యంకి మనకు ఆ బలహీనత అడ్డు రాకూడదు. ఎందుకంటే మనము ప్రభువులో బలంగా ఎదగాలంటే, ప్రభువుతో సహవాసం చేయాలంటే మనం మనసులో ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వెళ్ళగలిగినట్లయితే మనకు ఒక ఎటువంటి మరి ఆటంకాలు అంతరాయాలు కలవు. ఈవిడ మరి తన దేశంలో ఆయన గురించి, ఆయన జ్ఞానం గురించి, వాళ్ళ దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం గురించి వినిందంట. కాబట్టి ఏం చేసింది? ప్రయాణం అయ్యి తన దగ్గరున్న మంచి విలువ కలిగినటువంటి వస్తువులన్నీ పట్టుకుని ఆయన చూడటానికి వచ్చిందంట. మరి ఐ థింక్ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటుంది ఆవిడ గురించి. షేబా దేశపు రాణి సొలొమోను గురించిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకుని మరి అక్కడికి వచ్చిందని మనం వింటున్నాము. ఆమె బంగారము మరి ఒంటెలు గంధవర్గాలు అన్ని పట్టుకుని వచ్చిందని కూడా ఉంటుంది. అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అది వినింది, జ్ఞానం గురించి వినింది. మనం కూడా యేసయ్య అంత జ్ఞానవంతుడు, ఆయనే జ్ఞానం కదా, ఆయన జ్ఞానానికి నిధి. కాబట్టి ఆయన గురించి మనం ప్రతి దినము వింటూ ఆయన సన్నిధిలోనికి మరి వస్తున్నాం. మనము కూడా మరి ప్రభు యొక్క మార్గాలను అనుసరించి నడుస్తున్నాం. మరి ఆ దేశ ప్రాణి మన గురించి విమర్శ చేసేటువంటి పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే మనం కూడా ప్రభు యొక్క వాక్యం వింటున్నాము, ప్రభు మార్గాలకు వస్తున్నాము, ప్రభు సన్నిధిలో నిలబడుతున్నాము. మరి అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే రావటమే కాదు, మనం ఆయనతో సహవాసం చేయాలి. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి,
వచ్చి వాళ్ళు అటు ఇటు దిక్కులు చూస్తూ మరి అది ఇది చూస్తున్నారు అనుకుంటే మనతో అసలు మాట్లాడలేదు అనుకోండి, మనకి ఎంత బాధ ఉంటుంది కదా 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 కనుక అటువంటి పరిస్థితుల్లోకి మన ప్రభువుని మనం పెట్టకూడదు. మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభుతో ఏం మాట్లాడుతున్నాము, ప్రభుతో ఎలా సహవాసం చేస్తున్నాము, ప్రభువుకి మనకు ఎటువంటి సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది, అది మనం చూడాల్సింది. మన మధ్య ఉన్నటువంటి సహవాసం బలంగా మరి ముందుకు సాగాలంటే ప్రభువుతో మనం మాట్లాడుతూ ఆయన మాటకు మాట కలిపి ఆయన చెప్పింది వింటూ ఆయన ఎలా చేయమంటున్నారో ఏం చేస్తున్నారు అలాగే అని మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ దాని ప్రకారం నడుచుకున్నప్పుడు మరి ప్రభు మనసులందు ఎంతగానో సంతోషిస్తారు. ఎందుకంటే మన ఇంటికి మన మనుషులు వచ్చారు, మనము దేవుని ఆలయానికి వస్తున్నాము, కానీ ఆయన చెప్పిన మాటలను మనము వింటూ ఆయనతో సహవాసం చేస్తున్నాము. మనం ప్రతి సోమవారం ఈ సన్నిధి అనే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. సన్నిధి అంటే మరేం కాదండి, ప్రభువుతో సహవాసం చేయటమే సన్నిధి అనేది. కానీ చాలాసార్లు మనము వస్తాము పోతాం, చర్చికి వెళ్తాము, మరి మనుషులు చూసుకుంటాము, ఏదో 2 నిమిషాలు వాక్యం వింటాము, తర్వాత ఆ విన్న వాక్యాన్ని కూడా ఒకసారి ధ్యానం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండం. ఎందుకంటే మనకున్నటువంటి ఆ ఒత్తిడులు, మనకున్నటువంటి బిజీ షెడ్యూల్స్, మనకున్న పనులు, ఇవన్నిటిలో అది ఒక ప్రక్కకి వెళ్ళిపోతుంది. కానీ అలా కాకుండా వాక్యాన్ని మనం అనుదినము ధ్యానించుకోవాలని ప్రభు చెప్తున్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలు ప్రభువుని అడిగి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నట్లయితే ఆయన సన్నిధిలో మనకున్న అనుమానాలు కానీ, మనకున్న ఆ డౌట్స్ కానీ ఏదైనా సరే మరి మనం తీర్చుకోవాలంటే ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ఆయన మాట్లాడే వరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన మనకు కనపడే వరకు ప్రభు నాకు కనపడు, నాతో మాట్లాడాలని మనం ప్రభుతో మొరపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈమె 1200 మైళ్ళు మరి ప్రయాణం చేసి వెళ్ళిందంట. మరి ఎంత దూరమైనా సరే మరి తను వెళ్ళగలిగింది, ఎందుకంటే తనకు మనసులో కలిగినటువంటి ఆ ఆశ. మరి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వార్త విన్న తర్వాత విశ్వాసం కలిగింది, వెళ్ళాలి చూడాలి అని జ్ఞానవంతుడంతా అని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అంటుంది, అయ్యో నాకు చెప్పబడిన వాక్యాల్లో కొంచెం సగం కూడా నాకు వాళ్ళు చెప్పలేదు, నిన్ను గురించి, నీ కీర్తి గురించి నీ కీర్తి చాలా గొప్పగా ఉంది, నీ సేవకులు నువ్వు భోజనం అందించే మరి చేసేటువంటి ప్రదేశము ఇవన్నీ కూడా అసలు నేను విన్నదానికంటే ఎంతో ఉన్నతంగా ఉందంటుంది. మనం కూడా ప్రభు గురించి వింటాము వాక్యము చాలాసార్లు, కానీ ప్రభువుతో సహవాసం చేసి మనం విన్నదానికంటే ఎక్కువగా చూడగలిగిన స్థితి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన రూపాన్ని కానీ, ఆయన యొక్క జ్ఞానం కానీ, ఆయన యొక్క వెలుగు కానీ, ఆయన ప్రేమ కానీ మరి మనం ఊహించినంత వరకు ఉండదు. ఊహించిన దానికంటేను మరి ఊహించే దానికంటే ఎక్కువగా మరి ఆయన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనుషుల ఊహ కొంతవరకే ఉంటుంది, కానీ ప్రభు యొక్క స్థితిని మనం తెలుసుకునేటువంటి ఆ యొక్క మహిమను మనం చూడగలిగినటువంటి ఆ గొప్ప ఆ యొక్క మహిమ మనము ఆయనతో సహవాసం చేస్తూ నెమ్మదిగా వెళ్తున్నప్పుడే ఆయన యొక్క లోతు ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక చెరువులోకి వెళ్ళాము, ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆ ఇసుకను చూసి ఆహా ఇంతే లోతుందో అని అనుకుంటా ఉంటాం, ఎందుకంటే మనం ఒడ్డునే ఉన్నాం కాబట్టి. కానీ మనం దిగి లోపలికి వెళ్ళినప్పుడు దాని యొక్క లోతు ఎంత ఉందో అన్నది మనము ఊహించలేము. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఆ యొక్క నీళ్ళ నది యొక్క ఆ లోతునే మనం కనుగొనలేము. మరి దేవుడు అంతకంటే గొప్ప దేవుడు, వాటిని సృజించిందే మన దేవుడు. కాబట్టి ప్రభువుతో మనం సహవాసం చేసినట్లయితే ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు ఎంతో, ఎత్తెంతో, విశాలం ఎంతో మనము గ్రహించాలంటే ఖచ్చితంగా ప్రభువుతో మనము సహవాసం చేయాలన్నమాట. మరి మనం ఆయన మాట వినటమే కాకుండా మరి దాని ప్రకారం దాన్ని చూడగలగాలి, మనకు ఆశ ఉండాలి. అయ్యో నేను విన్నాను ప్రభు గురించి, ప్రభు కనపడతాడంట, ఆయన సజీవుడంట, మాట్లాడతాడంట అని మనము తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము మరి దాని విషయం మనం తెలుసుకోగలుగుతాం అనమాట. మరి ఒక మనిషి వచ్చి ఇదేంటి ఇలాగా అనేసి మనల్ని విమర్శించే దినమున మన మీద బ్లేమ్ చేసే స్థితికి మనము రామనమాట.
మరి మనమే అసలు దేవుని దేవాలయమే ఉన్నామని ప్రభు చెప్తున్నారు. మన హృదయంలో మనం దేవుణ్ణి ప్రతిష్ఠించుకుని, మనం ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి, కారులో మరి మనం కూర్చునే ఉన్నాం అనుకోండి, కారు డ్రైవర్ చేస్తే ఆయన ఇదిగో అని ఆయన అన్ని కూడా చక్కగా తీసుకుని వెళ్తాడు కారు. లేదా మనం కారులో కూర్చుంటే బయట నుంచుని ఆయన ఆ డ్రైవరు అమ్మా ఇంకో ఇట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని చెప్తా అంటే కారు ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఆయన డ్రైవ్ చేయకపోతే మనకి అవ్వదు. కాబట్టి ప్రభు అనే ఆయన మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి, ప్రభా ఇదిగో నన్ను నువ్వు నడిపించు, నా చేయి పట్టుకో, నన్ను నడిపించు ప్రభా అని మనం చెప్పినట్లయితే ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన ఆయన కాబట్టి ఆయన మనల్ని చేరవలసిన గమ్యానికి సురక్షితంగా చేరుస్తాడు. అదే మనకు తెలియని విషయాల్లో మనం చేయాలనుకున్నప్పుడు మనము చేయలేము. కాబట్టి కాకపోతే మరి చేరవలసిన గమ్యానికి కూడా సురక్షితంగా చేరలేము. ఎందుకంటే ఒక చోట అనుకుంటాం, ఇంకెక్కడికో వెళ్తాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. దేవుని యొక్క విషయాలు కూడా మనకు అన్నీ కూడా తెలియదు, మనకు తెలిసింది చాలా కొద్దిగా. కాబట్టి ఈ కొద్ది విషయాల్లోనే మనము మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని మన ఇష్టానుసారంగా ఉండకుండా ప్రభువు యొక్క చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. సంపూర్ణంగా మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు ప్రభువు మనలను ఏ విధంగా నడపాలా, ఎక్కడ అడిగేయాలా, ఎక్కడ అడిగేయకూడదు, మరి అన్నీ కూడా మనకు మరి విశదంగా చూపించగలరు. మోషే గారు కూడా తన మామ యొక్క కుమారులను అడుగుతాడు కదా, మీరు మాతో రండి, ఈ యొక్క లోయలో మాకు ఎట్లా వెళ్ళాలో ఏంటో ఎక్కడ ఏముందో మాకు తెలియదు అని అడుగుతాడు. అంటే మనకు తెలియదు, తెలిసిన వాళ్ళని మనం అడుగుతాం, కానీ మన ప్రభువుకి సమస్తము తెలుసు కాబట్టి ప్రభువునే మనము అడిగేటట్టుగా, ప్రభువుతోనే మనము సన్నిహితమైన సంబంధం పెట్టుకునేటట్లుగా మనం ఉన్నట్లయితే, ఆయనతో సహవాసం చేసినట్లయితే మనము ఏ విషయంలో కూడా తప్పిపోకుండా మన కొరకు మన నిర్ణయించబడినటువంటి ఆ నిత్య జీవానికి మనము చేరుకోగలం అన్నమాట. ఆయనతో ఉన్నప్పుడే మనము జ్ఞానం గురించి వెతకాల్సిన వారమే అన్నాము. మరి ఆ జ్ఞానము మరి ఆయన మనకు ఆయన చేత మనకు ఇవ్వబడినటువంటి ఆ జ్ఞానాన్ని మనం వెతకాల్సిన వారమే అన్నాము. ఎక్కడ వెతుకుతాము, ఎక్కడెక్కడో వెతకటం కాదు. ఆయన ఇచ్చినటువంటి మనకు ఈ బైబిల్ గ్రంథంలో ప్రతిది కూడా దేవుడు ఆది నుండి, సృష్టి ఆరంభం నుండి సృష్టి యొక్క అంతం వరకు కూడా ఏమేమి ఉంటుందో, ఎలా ఉంటుందో, ఎలా జరుగుతుందో, నెక్స్ట్ స్టెప్ ఏంటో, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఏమి పనిష్మెంట్ వస్తుందో, దానివల్ల ఏ విధంగా మన జీవితాలు పాడవుతాయో, అదే మనం మంచి చేస్తే ఏ విధంగా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడో, మరి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడో, మన ప్రతి వారికి మనకు తలాంతులు ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా మనం వాడుకుంటున్నాము, ఇలా నువ్వు వాడుకుంటే నీకు ఇట్లా ఉంటుంది అని మన ఆత్మీయ జీవితం గురించి సమస్తం కూడా దేవుడు మనకు ఇందులో వివరించి చెప్పాడు. అలాగే సామెతల గ్రంథం 6:6 కూడా చెప్తాడు, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. చీమలు అంటే సృష్టిలో ఒక చిన్న ఒక జీవి, కానీ వాటికి మనలాగా జ్ఞానం ఉందని కాదు, కానీ వాటికి కూడా జ్ఞానం ఉంది, కానీ వాటికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. వాటికి న్యాయాధిపతి లేడంట, పై విచారణకర్త లేడంట, అధిపతి కూడా లేడంట, కానీ అవి ఏ సమయంలో ఏమి చేయాలో వాటికి తెలుసు అని దేవుడు మనకు చెప్తున్నాడు. అలాగే మిడతల గురించి కూడా చెప్తున్నాడు దేవుడు. సామెతలు 30:27 ఉంటుంది, మిడతలకు రాజు లేడంట, కానీ అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోతుందంట. అంటే ఒక క్రమమైన పద్ధతిలో వారి జీవితాన్ని ముందుకు సాగుతున్నాయి అంట. అంటే ఈ జీవరాశులకి ఇచ్చిన జ్ఞానమే ఎంత ఇదిగా ఉంటే, దేవుని పోలికలో మరి నిర్మింపబడిన మనము, దేవుని మహిమను మనము సంతరించుకున్న మనము, దేవునితో సహవాసం చేయవలసిన మనము, దేవునితో ఆయన రాజ్యం మీద మరి ఆయనతో పాటు మరి కూర్చుండి మనము ఆయన యొక్క మరి ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేయవలసిన మనం ఎంత జ్ఞానం కలిగి ఉండాలనేది మనము చాలా ఆలోచించవలసిన పని. మరి ఆ విధంగా మనము ఉండకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనం చేయవలసిన కార్యాలు చేయకుండా మరి మనం ఉన్నట్లయితే మనకు ఆ యొక్క నిత్య జీవనంలోకి వెళ్ళే అర్హత కూడా మనకు కోల్పోతూ ఉంటాము.
కాబట్టి సాతానుకు వాని అనుచరులకు నిర్ణయింపబడిన ఆ నరకాగ్నిలోకి వెళ్ళటాకైతే ఇష్టపడతాం, కానీ దేవునితో సహవాసం చేసి దేవుని మనకు ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని కొరకు మనం ఎప్పుడు కూడా మనం పాకులాడకుండా ఉంటాము. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనయన్న మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుక్కోబడిందంట. అంటే మరి ఈ యొక్క పెండ్లకు మధ్య సంఘం అంటున్నాం కదా. సంఘము అంటే మరి సంఘం ఒక స్త్రీ అనేది, ఈ స్త్రీ అనేది ఒక సంఘము, పెండ్లకు ఒక సంఘం అనుకుందాం. ఆ సంఘంలో ఆమె కడుపుతో ఉన్నప్పుడు లోపల ఒక శిశువు ఎదుగుతుందంట. అలాగే మన ఈ సంఘంలో సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళల్లోనే ఒక శిశువు లోపల మరి తయారవుతుంది అనమాట. అంటే పెండ్లకు మారితే తయారవుతుంది అనమాట. విశ్వాసంతో బలంగా మరి దేవుని కొరకు నిలబట్టకి, అది కూడా ఇనుపదండంతో మరి ఏలనై ఉన్నటువంటి అటువంటి, అంటే ప్రభువుతో కలిసి మనం ఆయనతో పాటు కూర్చుని సింహాసనం కూర్చుని ఏలనేటువంటి అటువంటి గొప్ప విశ్వాసం గల సంఘము తయారు కాబోతుందంట. ఇది అంత్య దినాలు. ఈ సమయంలో లోపల శిశువు ఎలా ఎదుగుతుందో ఏంటో, ఏ కాలంలో ఏ చెయ్యిందో, ఏ కారణం వచ్చిందా, అవన్నీ కూడా మనం చూడలేము కదండి. కానీ స్కాన్స్ ద్వారా ఇదిగో ఫలానా ఫలానా అని చెప్తారు. కానీ అసలు ఎలా ఎదుగుతుంది, ఏం తీసుకుంటుంది, ఎలా బలం వస్తుంది దానికి, మరి ఆహారం బొడ్డు నుండి తీసుకున్నంత వల్ల ఆ ఆహారం ఎక్కడెక్కడ పని చేస్తుందని మనం చూడగలమా? చూడలేము. అది దేవుడు చేసే పని. దేవుడుతో మరి దేవుని యొక్క విశ్వాసంలో మనము సంఘంలో మనం ఉన్నట్లయితే మరి దేవుడు ఆ తల్లి తీసుకునే ఆహారం ప్రతిది కూడా మనం తీసుకొని శిశువు ఎలాగైతే ఎదుగుతుందో పెండ్లకు మార్త కూడా ఆ విధంగా ఎదగవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ప్రతిదినము ఆయనలో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన నుండి వచ్చేటువంటి ప్రతి విధమైన దాన్ని మనం పొందుకుంటూ మనము సంఘం అనేది మన పెండ్లకు మార్తగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ నిమిషంలో ఆయన మేఘాల మీద వస్తాడో మనకు తెలియదు. మేఘాల మీద వచ్చినప్పుడు సంఘాన్ని ఆయన తట్టు ఆకర్షించుకుంటాడట. అప్పుడు సంఘం అంతా, తయారుగా ఉన్న సంఘం అంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందంట. అలాగే దేవుని యొద్దకు వెళ్ళిపోయిందంటే శిశువు. మరి ఎందుకంటే దుష్టుడు ఏ విధంగా ఈ సంఘాన్ని హింసించాలా, ఏ విధంగా ఈ యొక్క దేవుని కొరకు సిద్ధపడుతున్నటువంటి ఈ పెండ్లకు మార్చి సంఘాన్ని చెదరగొట్టాలా అని వాడు చూస్తున్నప్పుడు దేవుడు ఆ అవకాశం దానికి ఇవ్వడు. ఎందుకంటే మన సిద్ధపాటు, మన యొక్క పట్టుదల, మన యొక్క మరి దీక్ష, ప్రభువులో ఎదిగేయాలనేటువంటి ఆశ మనలను మరి మనకు కావాల్సిన దానికంటే మరి ఎక్స్ట్రా నూనెను కూడా సిద్ధం చేసుకోగలిగిన బుద్ధిగల కనుకల యొక్క ఉన్నత స్థితిని మనం చేరుకోవాలంటే మనం ప్రభువులో ఉండాలి, ప్రభుతో సహవాసం చేయాలి. ప్రభు యొక్క మరి ప్రభు నుండి వచ్చే ప్రతి విధమైనటువంటి జీవానికి సంబంధించినటువంటి ప్రతి విధమైన ఆహారాన్ని మనం భుజించగలగాల. ఆయన రూపంలోకి ఆయన ఏ విధంగా మనలను తయారు చేస్తే ఆ విధంగా మనం రావటానికి మనం ప్రయత్నించాలి. అదే నేను ఎట్లా చేయను, ఇది నాకు వద్దు, అదొద్దు, అయ్యో నేను ఇలాగే ఉంటాను అన్నప్పుడు మనం సరైన రీతిలో ఎదగలేకపోవచ్చు. మన ఆత్మ మంచిగా ఎదగాలంటే ప్రభువులో మనం నిలిచి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ యొక్క స్థితి లేనటువంటి మోగ జీవులే మరి ఎంతో మరి డిసిప్లిన్ గా మరి నడుస్తున్నాయి. మరి క్రైస్తవ సంఘంగా మనం ఉండి ప్రభు మా యొక్క కృపను బట్టి ఆయనలో పుట్టిన వారం మనం ఆయన లోపాలని మనం ఇతరులకు చూపించవలసిన వారమైందిగా మన ప్రతి విషయంలో కూడా ప్రభువుని చూపిస్తూ ఇదిగో నేను ఆయన బిడ్డను అని ఇతరులకు కనిపించే విధంగా మనం ఉండాలంటే మన ప్రవర్తన ప్రతి విషయంలో సరి చేసుకోవాలా. ఆయన నుండి మాత్రమే మనం తీసుకున్నప్పుడు మరి ఖచ్చితంగా ఆయనలో ఎదుగుతున్నప్పుడే ఆయన రూపాన్ని మనం ఇతరులకు చూపించగలము. మనం చూపించడమే కాదు, వారిని కూడా ప్రభువులోనికి నడిపించగలము. ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉందని ఎన్ని మరి వార్తల ద్వారా వింటున్నాము. మనం ప్రతి నిమిషం భయం కలిగిస్తూనే ఉంది. మరి మనుషుల్లో ఐక్యత అనేది లేదు.
మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది, మనుషుల్లో ద్వేషం పెరిగిపోతుంది, మరి ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితి, మరి స్వార్థ ప్రియులు ఉన్నారంట. మరి ఇట్లాగా ప్రతి విషయంలో కూడా మరి దేవునికి వ్యతిరేకంగా మరి మనుషులు మరి వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని రాకడకు మరి సూచనలను కూడా బైబిల్లో రాయబడి ఉండగా, మనం ప్రభు రాకడ ఎంత త్వరగా వస్తే మన యొక్క పరిశుద్ధతను మనం ఏ విధంగా మనం కాపాడుకుంటూ మన మీద దుష్టుడు వాడి బురద మన మీద వేయకుండా మనం ఎంతగానో కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. మన ఆత్మలను కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. ఈ నిమిషంలో వచ్చావా ప్రభా, ఇదిగో నేను రెడీగా ఉన్నాను ప్రభా అని మనం నిమిషంలో రెప్పపాటున మరి మార్పు పొంది ఆయన దగ్గరికి కూడా చేరగలిగిన స్థితికి మనం చేరగలము. ఎప్పుడంటే ప్రభుతో మనం సహవాసం చేసినప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో మనం సమయం గడుపుతున్నప్పుడు. మనకున్న సమయము మన ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన వాటి కోసమే కాదు. మనం అంటే వండుకుని తినొద్దు, ఏమి చేయొద్దు అని కాదు, ఇంట్లో పనులు చేసుకోవద్దు అని కాదు. ఆ పనులు ఎప్పుడూ ఉండేయే, కానీ దేవునికి విలువైనది. మరి ఏ నిమిషంలో మనం మరి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చినా ఆ నిమిషానికి తయారుగా ఉన్నామా లేదా? రైలు బండి వస్తుందంటే ముందుగానే సిద్ధపడతాం, అన్ని ప్యాక్ చేసుకుంటాం, ఇదుందా అదుందా అన్ని లిస్ట్ రాసుకుంటాం, ఇది వెళ్దా అదుందా అనేసి. మరి రేపు ఫ్లైట్ ఎక్కాలి, నేను ఇండియా వెళ్ళాలనుకుంటాం మనం, కానీ ఆ టైంకి మనం అన్ని సిద్ధపరచుకున్నామా లేదా? ముందే సిద్ధపరచుకుంటాం, కానీ ఆ టైం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే అని మనం అనుకోం. కాబట్టి మనం ముందుగానే ఈ లోక యాత్ర నుండి మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆశతో మన యొక్క ఆత్మను సిద్ధపరచుకుని మరి ఆ ప్రభు కొరకు ఎదురు చూసే స్థితిలో మనం ఉండాలని, అది మనం చేసిన ఏ మంచి క్రియ అయినా సరే, ఏ చెడ్డ క్రియ అయినా సరే, మన దేహంతో జరిగించిన ప్రతి వాటి ఫలము మనకు మనకు దొరుకుతుంది. కాబట్టి మన యొక్క పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరిచేటువంటి దేవునికి మరి మనల్ని మనం అప్పగించుకొని ఆయన పావన పాదాల దగ్గర మనం మన పాప క్షమాపణ నిమిత్తము మన పాపాలను ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి ఆయన మనల్ని ఏ రూపంలోకి మారుస్తాడో ఆ రూపంలోకి మనం మార్చబడి మరి ప్రభు రాకడలో ఎత్తబడగలిగే గొప్ప తరుణాన్ని, కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. అటు ధన్యతలో మనం అందరము దేవుని సన్నిధానానికి రాకడలో ఎత్తబడగలిగే గొప్ప కృపను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని కృపా కనికరాలను బట్టి మనం ప్రభు సన్నిధిలో కూర్చునేటువంటి సమయాన్ని, పరిస్థితులను అనుకూలపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్న మనము కొద్దిసేపు మౌనంగా ఉండి మోకాళ్ళని కన్నులు మూసుకొని మంచి కానీ చెడు కానీ ఎటువంటి తలంపులు మనం రానిక క్రీస్తు ప్రభువును మాత్రమే తలుచుకుంటూ మన తలంపుల్లోనూ, మాటల్లోనూ, క్రియల్లోనూ ప్రభుకి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటకు కొద్దిసేపు మనోనిదానం కలిగి ప్రభు తట్టు తిరుగుదాం. మన తలంపులలోనూ, మాటలలోనూ, క్రియలలోనూ కల సమస్తమైన పాపములను దేవుని సన్నిధిలో మనము ఒప్పుకుందాం. ఒప్పుకొని ప్రభు చేత క్షమింపబడి, ప్రభు రక్తం చేత శుద్ధి చేయబడి, మరి ప్రభు రాకడకు ఎదురు చూడగలిగిన స్థితిలో
మంచి అంతస్తులోనికి తయారు కాగలిగిన స్థితికి దేవుడు దయచేయాలని దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. ఆయన నాకు తెలిసిన పాపములు ఇక మీదట చేయకుండా ఉండటకు నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా. నాకు సహాయం దయచేయండి. బలహీనురాలను నాయన ప్రభా, నా తండ్రి ప్రతి విధమైనటువంటి శోధనలోనూ చిక్కులలోనూ పడిపోతూ ప్రభా నాయన నీలో స్థిరంగా నిలబడగలిగే స్థితిని నేను కోల్పోతూ ఉన్న దాన్ని ప్రభా నాయన ఈ తీర్మానంలో ఆయన నేను నిలిచి ఉండగలిగి ఎటువంటి శోధనలోనూ పడకుండా నాన్న పాపం నాకు దూరంగా బతుకున్నట్లు ప్రభా నీ కృపను అనుగ్రహించని మనము ప్రభు సన్నిధిలో మన తీర్మానాన్ని బలపరుచుకుందాం. తీర్మానించుకున్నాం మనము ప్రభు సన్నిధిలో మనకు కలిగిన మన శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను, అన్న వస్త్రాలను, ధనాన్ని, ఆస్తిని, మరి మనకున్న సమస్తమైన వాటిని ప్రభు యొక్క స్వాధీనంలో ఉంచుకుని నాయన ఇదిగో నన్ను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధుడా, ఏ విధంగా నడవాలి, ఏం చేయాలి, ఏమి నాకు అవసరము, ఏది ఇంపార్టెంట్ ప్రభా నాయన ప్రభా నీ దగ్గరికి వచ్చి నాయన నీతో సహవాసం చేయటకు నాన్న నీతో నాయన నిత్య జీవములో ప్రభా నా తండ్రి ఎల్లకాలము నివసింపగలుగుటకు నాయన కావలసిన సిద్ధపాటుకు కొరకు నా తండ్రి ఇదిగో నన్ను నీకు అర్పించుకొనిచుండగా నాకున్న ఈ కొద్ది సమయాన్ని సరైన రీతిలో మరి నాయన వాడుకుంటకు ప్రభా నీ కృపను అనుగ్రహించండి నాయన. సమయం నన్ను పోనీయక సద్వినియోగం చేసుకోమని నాయన నీ వాక్యంలో రాయించావు కాబట్టి నా ప్రభా ఇదిగో తండ్రి నన్ను నీకు అర్పగించుకుంటుండగా నా ప్రభా నేను ఇచ్చిన ఈ సమయం సద్వినియోగం పడినట్లు ప్రభా నా ఆత్మ తండ్రి నీకు ఇష్టమైన రీతిలో నీ చిత్తానుసారంగా తయారు కాగలిగినట్లు కృప చూపు నాయన అని ప్రభు సన్నిధిలో ప్రభువునకు మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. ప్రభునకు సమర్పించుకున్న మనము ప్రభును వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన మరి చీమలు తండ్రి నాయన చిన్న జంతువులైనా జ్ఞానం కలిగి వాటి ప్రవర్తనను ప్రభా నా తండ్రి ఉందని ప్రభా మాకు చెప్పిన తండ్రి అటువంటి జ్ఞానం కలిగిన వారమే మాకు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ప్రభా నాయన ఈ వాక్యం కరువైన దినాల్లో నీ వాక్యాన్ని ఏ విధంగా మా హృదయంలో భద్రం చేసుకోవాలో నా తండ్రి నీ రాకడకు సిద్ధపడగలుగుటకు కావాల్సినటువంటి పరిస్థితులు ప్రభా నా తండ్రి మమ్మలను జల్లెడలో వేసి జల్లించే స్థితులు వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా మా తండ్రి నాయన మేము ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలో మేము సిద్ధపరచుకున్న దాన్ని మేము పోగొట్టుకోకుండా ఏ విధంగా నా తండ్రి దాన్ని భద్రపరచుకోవాలో తండ్రి జ్ఞానం మాకు దయచేయి తండ్రి అని ప్రభు సన్నిధిలో జ్ఞానం కొరకు వేడుకుందాం. నానా మిడతలు కూడా వాటికి రాజు లేకపోయినా వాటికి ప్రభా చెప్పేవారు లేకపోయినా కూడా ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తున్నారని ప్రభా నాయన నీ వాక్యంలో సెలవిచ్చావు ప్రభా. నాయన కనికరించండి తండ్రి, మేము కూడా నాయన నీవు ఇచ్చిన క్రమంలో ప్రభా నడుచుకుంటున్నా ప్రభా నాయన నా తండ్రి నాయన నీవు చేయవలసినటువంటి కార్యాన్ని ప్రభా నాయన నీ చిత్తానుసారంగా చేసుకోగలుగుటకు ప్రభా నీ కృపను కనపరచండి రాజాని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. షేబా దేశపు రాణి మరి సొలొమోను జ్ఞానం వింటకి ఎంత దూరం నుండి వచ్చిందని ప్రభా మరి వింటున్నామయ్యా. మేము కూడా నా తండ్రి నీ యొక్క కార్యముల గురించి నానా నీవు మా దేవుడు అని తెలుసుకుని నీ సన్నిధానానికి మేము వస్తుండగా నా ప్రభా మమ్మల్ని కూడా ప్రభా కనికరించి నా ప్రభా నీలో నిలబెట్టుకోండి నాయన అని ప్రభుని వేడుకున్నాం.
నువ్వు మోషే కంటే శ్రేష్ఠుడు అని, సొలొమోను కంటే జ్ఞానం గలవాడువని ప్రభా నాయన నీవు మాత్రమే ప్రభా మమ్మలను పాపంలో నుండి నా తండ్రి తప్పించగలవాడువని ప్రభా నాయన మా పాపములు క్షమించుటకు నీకు మాత్రమే అధికారం ఉందని ప్రభా మేము వింటుండగా నా ప్రభా ఆ కార్యములన్నిటి విషయంలోనూ నాయన నిన్ను ప్రభా నా తండ్రి మా హృదయాల్లో ప్రతిష్ఠించుకుని నా ప్రభా నీకు ఇష్టమైన రీతిలో మేము ప్రభా నడుచుకుంటూ నీవు ఏ విధంగా నడిపిస్తావో ఆ విధముగా నడుచుకోగలిగినటువంటి స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభువును వేడుకుందాం. మా బలహీనతను బట్టి నా తండ్రి నాయన మేము చేస్తున్నటువంటి నా ప్రభా నాయన తప్పులను బట్టి నాయన నీ కృప నుండి తొలగిపోకుండానట్లు ప్రభా మమ్మలను గట్టిగా నివ్వే పట్టుకొనండి ప్రభా అని ప్రభువును వేడుకుందాం. ఆయన నువ్వు ఏ నిమిషంలో వస్తావో కూడా తెలియదు ప్రభా. మరి బైబిల్లో చెప్పిన ప్రతి ఒక్క కార్యము కనపడుతూనే ఉంది ప్రభా నాయన. ఇవన్నీ కూడా నీ రాకడకు సూచనలను సెలవిచ్చావు కనుక నా ప్రభా నాయన మేము జ్ఞానము కలిగి నా తండ్రి మాకు ఇవ్వబడిన సమయంలో సిద్ధపాటు కలిగి ఉండటకు నాయన నీ కృపను మాకు అనుగ్రహించు తండ్రి అని ప్రభువును వేడుకుందాం. నాయన నీతో పాటు రాజసింహాసనం మీద కూర్చుండగలిగిన స్థితిని మాకు ఇస్తానని సెలవిచ్చావు ప్రభా నాయన. మరి నాయన తండ్రి ఆ స్థితికి తగినటువంటి నాయన రూపంలోకి మేము మారగలుగుతాకు ప్రభా నీ యొక్క కృపను మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో ప్రతిదినము కూర్చుండి నాయన నీ చేత మేము సిద్ధపరచబడగలుగుతాకు ప్రభా నీ కృపను కనపరచండి తండ్రి. ఏది నా తండ్రి నాయన ప్రభా మేము ప్రయారిటైజ్ చేయాలో దేనికి మేము ప్రాధాన్యత ఇవ్వాలో నాయన ప్రభా ఆయన మాకు జ్ఞానాన్ని బోధించు ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనం బిజీగా ఉండి అసలైన దాన్ని పోగొట్టుకునకుండా ఉండనట్లు తగినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయాలని తెలివితేటలు కలిగి మనము ప్రవర్తించాలని ఆ విధమైనటువంటి ఏర్పాటులో ప్రభుతో కలిసి మనము జీవించడం కొరకు మరి దేవుడే సహాయం చేయాలని ప్రభు సన్నిధిలో మనం వేడుకుందాం. ఆయన లోకము ఎంతో అన్యాయంగా ఎంతో అక్రమంగా ప్రభా మనుషులు ప్రవర్తించుచుండగా మమ్మలను నీవు మాకు ఇచ్చిన స్థితిని ఏ విధంగా కాపాడుకోవాలో నాయన నీవే మాకు సహాయం దయచేసి నాయన మమ్మలను ప్రభా నీ రెక్కల చాటున భద్రపరిచి అంతం వరకు నిలకడగా నీలో నిలిచి ఉండగలుగుతాకు ప్రభా నాయన తండ్రి నాయన మేము తండ్రి తప్పిపోకుండా జారిపోకుండా మాకు ప్రభా మేము నిలిచి ఉన్నానని తలంచుకుని వాడు పడిపోకుండా చూసుకోమని సెలవిచ్చిన దేవాది దేవా నాయన మేము ఎక్కడ నిలుస్తున్నామో నాయన మేము ఏ స్థితిలో ఉన్నామో తండ్రి మా ఆత్మ ఏ స్థితిలో ఉందో ప్రతిదినము మరి తండ్రి గమనించుకుంటూ నా ప్రభా నాయన దాన్ని కాపాడుకుంటూ ఉండగలుగుతాకు నాయన కావాల్సిన శక్తిని ప్రభా జ్ఞానాన్ని ప్రభా నాయన వివేచనను ప్రభా మాకు దయచేయి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రభుని వేడుకుందాం. ఈ లోకంలో మేము జీవించడానికి ప్రభా మాకున్న ఈ పరిస్థితులను బట్టి నాయన ముళ్ళ కంపులో ఉన్న విత్తనాల వల్లే ప్రభా అణిచివేయబడకుండా నా ప్రభా నాయన మంచి నీళ్ళను పడిన విత్తనం వల్లే మేము ఫలించగలుగుటకు నాయన నీ కృపను కనపరచయ్యా అని ప్రభుని వేడుకున్నాం. నీతో సహవాసం అనుదినము చేసుకోగలిగిన స్థితిని నాయన నీ దగ్గర ఉండి ప్రభా నాయన నీ సన్నిధిలో మేము తండ్రి మార్పు చెందగలుగుటకు ప్రభా నీ కృపను కనపరచండి తండ్రి అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. వేడుకున్న మనము ప్రభుని స్తుతించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి ఇదిగో తండ్రి ఈ వారం అంతా మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా మాకు సహాయం చేస్తున్న దేవా నీకు వందనాలయ్యా నాయన తండ్రి నాయన మేము తండ్రి నాయన ఈ ఇప్పటి వరకు నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి మేలు నిమిత్తము నీకు వందనాలయ్యా. మాకు జీవాన్ని ఇచ్చి నీ సన్నిధిలో కూర్చుండి పెట్టుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ జ్ఞానవచనములు ప్రభా మాకు వినిపిస్తూ నాయన అన్ని గ్రంథాల కంటే గొప్పదైన నీ బైబిల్ గ్రంథాన్ని మాకు దయచేసిన దేవాది దేవా
నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. అది ప్రభా నాయన బైబిల్ గ్రంథము ఒక గైడ్ లాంటిది ప్రభా మా జీవితానికి తండ్రి. కానీ గైడ్లో నువ్వు రాసి ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్డ్ ప్రభా నాయన మేము నాయన ధ్యానించుకుంటున్నా ప్రభా, నీకు సమీపంగా జీవిస్తున్నట్లు ప్రభా నువ్వు మాకు నా తండ్రి నాయన మాకు జ్ఞానాన్ని ఇస్తున్న దేవాది దేవా, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. నీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించుటకు ప్రభా నీవు కృపను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నాయన నువ్వు మా జీవితాల్లో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క మేలు నిమిత్తము నీకు వందనాలయ్యా. ఈ లోక సంబంధంగా మమ్మల్ని ఎంతగానో ఆస్వాదించావు ప్రభా. కానీ ప్రభా ఆత్మ విషయమే ప్రభా నువ్వు ఆత్మలో వర్ధిల్ల కొలది అన్నావు ప్రభా నా తండ్రి. కనుక నా ప్రభా మేము ఆత్మలో వర్ధిల్లుతూ నా తండ్రి నాయన మిగిలిన అన్ని విషయాల్లోనూ వర్ధిల్లే కృపను ప్రభా నా తండ్రి నువ్వు దయచేస్తాను సెలవిచ్చిన తండ్రి నాయన. నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిరాకడలు ఎత్తబట్టకు నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని నీ ఏర్పాట్లో ఉంచుకున్నందుకు నీకు వందనాలయ్యా. మాకు సమయాన్ని పరిస్థితులను అనుకూలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన సహవాసం నిమిత్తం నీకు వందనాలయ్యా. స్తోత్రం నాయన తండ్రి నీకు వందనాలయ్యా. ఆయన స్తుతించిన మనము కొద్దిసేపు మౌనంగా ప్రభు సన్నిధిలో కనపడదాము. దేవా నాకు కనపడండి, నాతో మాట్లాడండి అయ్యా. దేవా అందరికీ కనపడండి అయ్యా, అందరితో మాట్లాడండి అయ్యా. నీవు మహిమ శరీరంతో మాకు కనపడతావు ప్రభా నాయన. మాతో మాట్లాడే దేవుడు ప్రభా, మాతో మాట్లాడాలని ప్రభా మేము ఎప్పుడు నీ తట్టు తిరుగుతామా, మా చెవులు నీ వైపు ఎప్పుడు మరి తండ్రి తెరుచుకుని ఉంటాయా అని ప్రభా మా కొరకు ఎదురు చూస్తున్న తండ్రి. ఇదిగో తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం నాయన. మాకు కనపడండి, మాతో మాట్లాడండి, మేమేం చేయాలో మాకు బోధించండి, నీతో సహవాసం చేయగలిగిన స్థితిని మాకు దయచేయండి తండ్రి అని కొద్దిసేపు మౌనముగా ప్రభు సన్నిధిలో ఉందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఆ తండ్రి నాయన మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నిజమే తండ్రి నాయన, సమయం గతించిపోతుంది తండ్రి, పొట్టు వల్లే ఎగిరిపోతుంది నాయన. మా తండ్రి నాయన మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని నాయన నీ రాకడకు సిద్ధపడుతున్నా ప్రభ నాయన. బుద్ధి గల కన్నికల వల్లే ప్రభ నాయన ప్రభ నీ యొక్క రాకడ కొరకు నాయన సిద్ధులలో నూనెను సిద్ధం చేసుకుని నా తండ్రి మా దీపములు నిత్యము వెలుగుచుండినట్లు ప్రభ నాయన వాటిని కాపాడుకుంటున్న ప్రభ నాయన. తగిన జ్ఞానాన్ని ప్రభ మాకు ప్రసాదించండి నాయన. నిజమే తండ్రి, అనేక రకాలుగా నిన్ను ఎరుగని బిడ్డలు నాయన నా తండ్రి నాయన, ఆత్మ కూడా లేని నాయన జీవులు కూడా నా తండ్రి ఎంతో జ్ఞానంగా ప్రవర్తించుతున్నారు ప్రభ. అట్టి జ్ఞానం ప్రభ మాకు దయచేసి నాయన నాయన మేము త్వరపడి నా తండ్రి నీ రాకడకు సిద్ధపడగలిగినట్లు, ఈ లోకంలో విడిచిపెట్టబడకుండా నా తండ్రి నాయన నీ సన్నిధానానికి ప్రభ నాయన మేము క్షేమంగా చేరగలుగుతాం ప్రభ నాయన. ప్రభ నాయన ప్రభ నా తండ్రి నాయన ప్రభ నా తండ్రి నాయన నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నా ప్రభ నీ రూపంలోకి మారగలిగిన స్థితికి ప్రభ మేము రాగలిగినట్లు మాకు కుటుంబాలకు, మా బిడ్డలకు నా తండ్రి, మా ఇరుగు పొరుగు మా స్నేహితులకు నా తండ్రి నాయన ప్రభ మాకు తెలిసిన ప్రతి బిడ్డకు కూడా నాయన ప్రభ నాయన నీ సువార్తను ప్రకటిస్తూ మమ్మల్ని మేము తండ్రి నాయన భద్రపరుచుకుంటూ నా ప్రభ నాయన నా తండ్రి నాయన నీ రాకడకు సిద్ధపడగలిగే గొప్ప కృపను, రాకడలో ఎత్తబడగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.